హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్ అడ్వకేట్. చాలామంది బ్యాంకులలో ఖాతాలు ఓపెన్ చేయటం, వాటిని మెయింటైన్ చేయటం, నామినీలను అపాయింట్ చేసుకోవడం అనేది జరుగుతాం. కానీ ఆ వ్యక్తి బ్యాంక్ హోల్డర్, అకౌంట్ హోల్డర్ చనిపోతే ఆ అమౌంట్ని ఎలా క్లెయిమ్ చేయాలనేది చాలామంది అడుగుతాం. ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసినప్పుడు సెక్షన్ 35 ఆఫ్ ది నామినేషన్ యాక్ట్ ప్రకారంగా నామినేషన్స్ని పెట్టుకోవడం జరుగుతాం. ఆ బ్యాంక్ హోల్డర్ చనిపోయినప్పుడు అతనికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్, తర్వాత అతనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ తీసుకొని ఆ యొక్క నామినీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ మేనేజర్లకు దరఖాస్తులు పెట్టండి. నామినీగా నా మనిషి చనిపోయిండు కాబట్టి ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేయమని మీరు దరఖాస్తు పెడితే వాటిని పరిశీలించి వాస్తవంగా నామినీ మీరా కాదా, ఆధార్ కార్డులు, సంబంధిత నామినీకి అపాయింట్ చేసినటువంటి పేరు ఏంటి, ఆ పేరు ఈ పేరు టాలీ అవుతుందా లేదా చెక్ చేసుకొని అధికారులు, బ్యాంక్ అధికారులు నామినీకి డబ్బులు ఇవ్వటం అనేటువంటి జరుగుతాం. అయితే చాలామంది ఏంటంటే నామినీగా ఉన్నటువంటి వ్యక్తిని కాదని భార్య, బిడ్డ, కొడుకులు కొంతమంది వచ్చి మాకియాలని కంప్లైంట్ పెడతారు. చట్టం ఏం చెప్తుందనంటే ఖచ్చితంగా నామినీకే ఆ డబ్బులు ఇవ్వాలనేది ఉంది. అట్లా ఎవరైనా బ్యాంకర్లు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఒక అడ్వకేట్ పెట్టుకోండి, దావా వేయండి, కావాల్సినటువంటి న్యాయ సహాయం పొందండి. నామినీకే డబ్బులు ఇవ్వాలనేది నామినేషన్కి సంబంధించిన ఒక యాక్ట్ చెప్తుంది, సెక్షన్ చెప్తుంది అనేది మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.